హలో హాయ్ వెల్కమ్ టు మహిమోటివేషన్ సర్కిల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను మీకు 1 మంత్ బేబీకి మనం ఇంట్లోనే ఎలా సింపుల్‌గా డెకరేషన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే మన ఇష్ట ప్రకారం ఎలా కావాలో అలా డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఒక మెథడ్ చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే మీరు వేరే డిఫరెంట్ మోడల్‌లో చేసుకోవచ్చు. ఆర్ ఇలాగన్నా చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. ఇదిగోనండి నేను బ్లాక్ క్లాత్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ అండ్ వీటికి కావాల్సిన రింగ్స్ తీసుకున్నానండి. మీ దగ్గర రింగ్స్ లేకపోతే బ్యాంగిల్స్ తీసుకోండి. అండ్ ఇలా షైనింగ్ పేపర్ ఒకటి తీసుకోండి. ఇలా కార్డ్‌బోర్డ్‌కి ఇలా ఈ షేప్‌లో స్టార్స్, స్మాల్ అండ్ బిగ్ స్టార్స్ తీసుకోండి. కట్ చేసి పెట్టుకుంటే ఇలా రోల్ చేసిన కార్డ్‌బోర్డ్‌కి షైనింగ్ పేపర్ స్టిక్ చేసి పెట్టుకున్నానండి. అండ్ సిజర్ అండ్ ఇలా షైనింగ్ పేపర్ ఆర్ గిఫ్ట్ పేపర్ ఏదో ఒకటి మీ దగ్గర ఏముంటే అవైలబుల్గా అది తీసుకొని ఇలా స్టార్స్లా కట్ చేసి పెట్టుకోండి. అండ్ సిజర్ టెడ్డీ బేర్స్ తీసుకున్నానండి. నేను నా దగ్గర టెడ్డీస్ ఉన్నాయండి. పేపర్ ఫ్లవర్స్ ఉన్నాయండి, అది కూడా యూజ్ చేస్తున్నాను. ఇవి ఎలా కట్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఇది బ్లాక్ క్లాత్ దేనికో కానీ కట్ చేశానండి. అయినా నో ప్రాబ్లం, నేను ఇక్కడ ఫిల్ చేసిస్తాను. ఇందులో మీరు నేల మీద క్లాత్ పరుచుకొని 4 సైడ్స్ డబల్ టేప్ ఉంటుంది కదండి, డబల్ టేప్ స్టిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కదిలిపోతుంటారు కదా, అందుకని డబల్ టేప్ పెట్టేసి 4 సైడ్స్ ఇదిగోండి కార్డ్బోర్డ్తో నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. స్టార్స్ ముందు పెన్తో ఇలా తీసుకొని కట్ చేసి పెట్టుకొని ఇలా షైనింగ్ పేపర్ మీద మళ్ళీ వాటి ప్రకారం ఆనవాలు పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నానండి పీసెస్. మనకి ఎన్ని కావాలితే అలా స్మాల్ సైజు, బిగ్ సైజు ఇదిగోండి ఇలా డ్రా చేసి పెట్టుకొని సిజర్తో మీరు ఓపిక్గా కట్ చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ మీరు ఏం చేస్తారంటే బ్లేడ్తో పెట్టుకున్నా పర్వాలేదు. న్యూస్ పేపర్స్ 4 లేయర్స్ పెట్టుకొని దాని మీద ఇది కట్ చేసి పెట్టుకుంటే నేల మీద గీతలు పడకుండా ఉంటుందండి. నేను ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అన్ని స్మాల్ స్టార్స్, బిగ్ స్టార్స్ అన్నీ కూడా. ముందు ఇలా డ్రా చేసి పెట్టుకొని షైనింగ్ పేపర్ మీద పెన్తో ఇలా డ్రా చేసి పెట్టుకొని అప్పుడు కట్ చేసేసుకోవచ్చు అండి. గిఫ్ట్ పేపర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ మీ దగ్గర ఏ పేపర్ ఉంటే షైనింగ్ పేపర్ అది. ఇలా బ్లాక్ క్లాత్ని మీరు ఇలాగ డబల్ టేప్తో నేలకి స్టిక్ చేసి పెట్టేసుకొని ఇదిగోండి ఈ సైడ్ని నేను స్టార్స్ పెడుతున్నానండి. స్టార్స్ కూడా మీరు డబల్ టేప్ పెట్టేసుకోండి. నేను మీకు ఊరికే జస్ట్ అలా చూపించడం కోసం నేను పైన పెట్టేస్తున్నాను. పిల్లల్ని కనుక పడుకోబెడితే 1 మంత్ బేబీని వాళ్ళు కదులుతుంటారు కదా, కదలకుండా అలా స్టిక్ అయ్యేలాగా స్టార్స్ అన్ని స్మాల్ స్టార్స్, బిగ్ స్టార్స్ చక్కగా నీట్గా ఉండేలాగా అక్కడక్కడ పైన పార్ట్ అంతా కవర్ అయ్యేలాగా మీరు ఇలా స్టిక్ చేసి పెట్టేసుకోవచ్చండి. డబల్ టేప్ ఉంటుంది కదండి, డబల్ టేప్ వేసుకోవడమే బెటర్. మధ్యలో చిన్నగా కట్ చేసి పెట్టుకొని మధ్యలో స్టార్కి మధ్యలో డబల్ టేప్ పెట్టేసి దాన్ని స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత 1 సైడ్ ఇదిగోండి స్మాల్ స్టార్స్ 4 స్టార్స్ ఉంచేసాను. ఆ 4 స్టార్స్ కూడా ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో నాకు గ్యాప్ వచ్చిందన్నాను కదా, దానికి కార్నర్స్లో నేను సర్కిల్స్ పెడుతున్నాను. బ్యాంగిల్స్ పెట్టానండి. నా దగ్గర సర్కిల్స్ ఉన్నాయి, ఆర్ బ్యాంగిల్స్ అన్నా తీసుకోవచ్చు. వాటిల్లో ఈ స్మాల్ స్టార్స్ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లా 4 సర్కిల్లో 4 స్టార్స్ పెట్టేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇక్కడ బేబీని పెట్టొచ్చండి. నా దగ్గర బేబీ మా బాబు పెద్దవాడు, సో మీకు చూపించడం కోసం నేను ఇక్కడ టెడ్డీస్ పెట్టబోతున్నాను. ఆర్ అదర్వైజ్ మీరు బేబీని ఇక్కడ పెట్టుకోవచ్చు. చూడండి స్టార్స్ కొంచెం కొంచెంగా మొత్తం అంతా కవర్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోండి. స్మాల్ స్టార్స్, బిగ్ స్టార్స్ ఒక చోటే కాకుండా కొంచెం దూరంగా ఇదంతా కవర్ చేసేలాగా
ఇదిగోండి 4 బ్యాంగిల్స్ నేను తీసేసాను. కొంచెం చివరికి పెడదామని కొద్దిగా. మీకు ఏదైనా తర్వాత జరుగుద్ది అనుకుంటే దాన్ని జస్ట్ మీరు డబుల్ టేప్‌తో ఫిక్స్ చేసి పెట్టేసుకోండి. ఫస్ట్ ఈ కార్నర్స్ ఉండట్లేదు కాబట్టి నేను ఒక గ్రీన్ షైనింగ్ పేపర్ పెట్టేసుకుంటున్నానండి ఫస్ట్. పెట్టుకున్నాక అప్పుడు కార్నర్స్ పెడదాం అనుకున్నాను. ఇలా పెడితే కొంచెం షీట్‌ని జరుపుకున్నాను. ఇట్లా 4 సైడ్స్ సర్కిల్స్ పెట్టేసుకొని ఇప్పుడు స్టార్ట్ పెడతాము. పెట్టిన తర్వాత నా దగ్గర కార్డ్ బోర్డుతో నేను ఇలా రోల్ చేసి పెట్టుకున్నాను కదా షైనింగ్ పేపర్స్, ఇవి అటొకటి ఇటొకటి పెట్టుకున్నానండి. జస్ట్ పిల్లోస్ లాగా అనమాట, షోగా ఉంటాయి కదా చూడడానికి. పెట్టిన తర్వాత నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకుంటున్నానండి. అంటే మంత్ బేబీ కాబట్టి నేను ఇక్కడ మంత్ అని రాసిన ఫస్ట్ మంత్ కాబట్టి ఓన్లీ ఎమ్ పెద్దది పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్స్తో అండ్ షైనింగ్ పేపర్తో నేను ఓఎన్టీహెచ్ ఎమ్ మాత్రం పెద్దది పెట్టి ఓఎన్టీహెచ్ షైనింగ్ పేపర్స్ ఉన్నాయి కదా, ఆ షైనింగ్ పేపర్స్తో నేను ఇలా ఓఎన్టీహెచ్ కట్ చేసి పెట్టుకున్నానండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. వీటికి కూడా మీరు డబుల్ టేప్ వేసేసుకోవాల్సి ఉంటుంది. డబుల్ టేప్ కనిపిస్తుంది అనుకుంటే కనుక ఈ షైనింగ్ పేపర్స్కి మీరు నార్మల్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ అన్న పెట్టేసుకోవచ్చు. జస్ట్ లైట్గా స్టిక్ చేసి పెట్టుకుంటే పైన ఉంటుందండి అది మౌత్. చూడండి ఇట్లా మంత్. అండ్ నా దగ్గర టెడ్డీస్ ఉన్నాయి. ఈ స్పేస్లో మీరు బాబుని పడుకోబెట్టుకోవచ్చు. ఈ కార్నర్లో, మరి కార్నర్ అయితే కొంచెం పైకన్నా పడుకోబెట్టుకోవచ్చు. ఇట్లా ఇలా టెడ్డీస్ డెకరేట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయండి, బంతి పూలు, వీటిని చూపించేస్తున్నాను. ఇట్లా ఇంచెస్ రేకుని ఇట్లా 1 షేప్లో బిగ్ 1 ఫస్ట్ మంత్ బేబీకి వన్ షేప్ పెడుతున్నానండి. మంత్ బేబీస్ కదా, చాలా వరకు కదలకపోవచ్చు. ఒకవేళ కదిలితే జస్ట్ మూవ్ అయితే కనుక డెకరేషన్ చెడిపోతుంది. సో జాగ్రత్తగా మీరు టేప్ వేసుకుంటూ, వాళ్ళకు కూడా బోల్డ్ అన్ని డెకరేషన్స్ వచ్చినాయండి ఇప్పుడు. మంత్ బేబీస్కి కూడా మన ఇష్టం, వాళ్ళు నుంచోలేరు కాబట్టి వాళ్ళని పడుకోబెట్టి మనం బోలెడంత డెకరేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకి కంట్లో పడకుండా ఇబ్బంది లేకుండా చక్కగా నీట్గా క్లాత్స్తోని బట్టలతో చక్కగా చేసుకోవచ్చు.
కొంచెం స్ట్రైట్ లేకపోతే రైట్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. మీరు ఫ్లవర్స్తోనే కాదు, ఐస్ క్రీమ్ స్టిక్స్తో పెట్టుకోవచ్చు, ఇంకా మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్తో పెట్టుకోవచ్చు, ఇంకా చాలా చాలా మోడల్స్తో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ మంత్ కనిపించకపోతే కనుక మీరు బేబీ కొంచెం జస్ట్ ఇలా జరిపి బేబీని అంతా బాగానే ఉంది చూడండి. స్టార్స్ ఉన్నాయి కానీ మిస్ అయింది ఏంటంటారు, చందమామ పెట్టాలి కదండి. ఇది అడ్జస్ట్ చేసుకుంటూ చందమామను కూడా మనం పెట్టాలి. కొంచెం ఇది పెట్టుదామండి. మొత్తం అంతా కవర్ అయ్యేలా స్టార్స్ని కొంచెం జరుపుకుంటూ ఇలా చందమామను కూడా పెట్టాలి. అండ్ నా దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి అన్నాను కదండి, పేపర్ ఫ్లవర్స్. ఈ పైన వచ్చేసి వరుసలో నేను వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను. జస్ట్ అలా పెడుతున్నానండి. మీరైతే ఇక్కడ ప్లాస్టర్ యూజ్ చేసి ప్లాస్టర్ పెట్టేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.